యెషూవా 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 నా కాపరి, యెహోవా నా ఊపిరా, యెహోవా నా కుమ్మరి, యెహోవా నా ఆత్మకు జాలారి, యెహోవా కల్వరి జయం. గతించిన కాలమంతా నీ రెక్క నీళ్ళలో భద్రపరిచి నీ సన్నిధానమందు ప్రతి ఒక్క బిడ్డను కూడా ఈరోజంతా వారి యొక్క పనిపాట్లలో, ప్రయాణాలలో, అన్ని విషయాల్లో కూడా కాపుదలనిచ్చి క్షేమాభివృద్ధిలో నడిపించిన దేవ నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. జరగనే ఉన్న క్రమమును పాటల్లో మీరున్నారు అందరిని బట్టి స్తోత్ర, ప్రార్థనలో మీరున్నారు అందరిని బట్టి స్తోత్ర, ఆరాధనలో మీరున్నారు అందరిని బట్టి స్తోత్ర. సాక్ష్యము చెప్పి నేను స్తుతించాను అందరిని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు కొద్ది లేఖనాలు మేము ధ్యానించబోతుండగా నాతో మాతో ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడి మీరే సరిచేసి నీ జ్ఞానమును బోధించమని మా ప్రియుడును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే అసలు దేవుని సన్నిధికి మనం ఎట్లా వెళ్ళాలి, దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉండాలి, దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను ఈరోజు మనము తెలుసుకుందాం. ఈ రోజున ఇటు రీతిగా దైవజనులను, గ్రామస్తులను, విశ్వాసులను, బంధుమిత్రులను, స్నేహితులను ప్రేమతో ఆహ్వానించిన ప్రియ కుటుంబము, గాంధీ గారికి, నవ్య గారికి, వారి బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏకూపించిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నమస్కారానికి ప్రతి నమస్కారం ఏంటండి? సంస్కారం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? నమస్తే పెడితే చేసేవాళ్ళే అని పోతారా? కొంతమందికి ప్రైజ్ లార్డ్ చెప్తూ ఉంటాం, అది చెప్పనే చెప్పకపోని. ఇప్పుడు నా పక్కన ఏం లేదు, ఇప్పుడు సంస్కారం లేదా? బయటోలే. సంస్కారం లేనివాడు వెళ్ళిపోతాడు, ఉన్నవాడు ఏం చేస్తాడు? అది పలకరించినా పలకరించకపోయినా ఏం చేస్తాడండి? ఇది ఎవ్వరికి లేదనుకుంటే అందుకే మాట్లాడుతున్నాడు. అవునా? ఒకసారి పక్క వారికి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. కదా నవ్వుతూ చెప్పుకుందామా? నవ్వుకుంటూ చెప్పుకుందామా? హ్యాపీ క్రిస్మస్. దాంట్లో హ్యాపీ ఎక్కడ ఉంది? అయిపోయిందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటేనే సంతోషం. ఆమేన్. దయాప్రాప్తురాల ఏమన్నది దూత వచ్చి, నీకు శుభములు. ఈ క్రిస్మస్ నెల మనందరికీ కూడా శుభములు కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రోజు నా సన్నిధి యొక్క విలువను మనందరం గ్రహించుకుందాం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 100వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము, అమ్మ రికార్డు 2వ వచనము, కీర్తనలు 100వ అధ్యాయం 2వ వచనం. ఎస్, సంతోషముతో యెహోవాను ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఏంటంట? ఫస్ట్ లైన్ ఏం చదవనయ్యా? సంతోషముతో ఎక్కడికి రావాలి? యెహోవాని సేవించడానికి. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, పరిశుద్ధాత్మ ఆదరణకర్తయగు తండ్రిని మనం ఆరాధించుటకు మనం ఎక్కడికి రావాలి? మన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అని అంటే ఇక్కడ రాయబడి ఉంది చూడండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. కొంతమంది వేదనతో వస్తారు, కొంతమంది దుఃఖముతో వస్తారు, కొంతమంది కన్నీటితో వస్తారు, కొంతమంది ఇంట్లో గొడవ పెట్టుకుని వస్తారు.
ఇంకొంతమంది సన్నిధికి ఎలా వస్తారు? టైం పాస్కి వస్తారు. ఇంకొంతమంది పడుకోవడానికి వస్తారు. ఇంకొంతమంది దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు. ఇవన్నీ కేటగిరీల్లో ప్రభువు చూసేది ఏంటంటే, నీవు సంతోషముతో ఆరాధిస్తున్నావా లేక చెప్పాలి పైన వేషం వేసుకుని ఆరాధిస్తున్నావా? ఏమండి, ఇప్పుడు నీకు ఎదుటోడు నచ్చలేదు అనుకో, ఎదుటోడు నాకు షాక్ పడుతుంది, ఇది పర్లేదు, ఎదుటోడు మనకు నచ్చలేదు అనుకో, పలకరించాల్సిన సమయం వచ్చింది అనుకో, కానీ నువ్వు దేవుని ప్రేమ పొందుకున్న వ్యక్తి, ఆడు దేవుని ప్రేమను పొందుకోలే. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? ఏం చేయాలి? నైనా బాగున్నావా? ఆడు పలకరించకపోని నీ పక్కన తప్పేది ఉండకూడదు. ఏమో ఆ చిన్న తప్పును బట్టి కూడా పరలోక రాజ్యం కోల్పోవచ్చేమో. హల్లెలూయా. ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? నేను ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతాను పాస్టర్ గారు, కానీ ఈ అబ్బాయితో మాత్రం నేను మాట్లాడను అని అన్నవే అనుకోండి, ప్రభు లెక్కలు ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. నువ్వు 100 మందితో మాట్లాడుకో, నువ్వు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఆడితోనే మాట్లాడు అంటాడు ప్రభు. ఎందుకో తెలుసా? సమాధానము లేకపోతే పరలోక రాజ్యంలో స్థానము, దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ గోయింగ్ హెవెన్. పరలోకానికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉంటే భూమి మీదే నీకు సమాధానము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరిచేది ఎవరో తెలుసా? నా తండ్రి. హల్లెలూయా. నువ్వు బాధపడచ్చు, నువ్వు అనుకోవచ్చు శత్రువులు పెరిగిపోతున్నారు అనుకో, బాధపడకు. నీ శత్రువుల ఎదుటే నీకు తల ఎత్త చేసి వారి ఎదుటే భోజనం సిద్ధపరుస్తారు. నమ్మిన వారు చప్పలు కొడి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. చప్పలు కొట్టారు, బాగానే ఉంది. ఎంతమందికి గద్దించే స్నేహితులు ఉన్నారు చెప్పండి? మళ్ళొకసారి చెప్తా. ఎంతమందికి అరే ఇది తప్పురా, నువ్వు ఇది చేసావంటే ఫ్యూచర్ లో బాధపడతావు, నీ కుటుంబం బాధపడుతుంది, ఈ రోజు నీకు బాగానే ఉండొచ్చు, రేపటి రోజున ఇది జరుగుతుందిరా అని గద్దించే స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, నీ జీవితం ఎంత బాగుంటుందో తెలుసా? అదే తప్పు చేసినా పర్లేదులే ఎవరు తప్పు చేయట్లేదు అని అనేవాడు అర్జెంటుగా అలాంటి దూరం పెట్టేయండి. ఎందుకంటే వాడు పోయేది కాక నిన్ను కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? వాడి సహవాసము ద్వారా నిన్ను కూడా నాశనము చేస్తూ ఉన్నాడు. ఈ నాశనాలకి మనం దూరంగా ఉండాలంటే ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ ఉండదో తెలుసా? సన్నిధికి మనము రావాలి. ఏంటండి ఈ యొక్క సన్నిధి విలువ? చదువుదాం చూడండి, మరొక వచనం చదువుదాం. కీర్తనల గ్రంథంలోనే ఈ సన్నిధిలో ఉన్న విలువ ఏంటి? అక్కడికి వస్తే మనం ఏం పొందుకుంటాం? అక్కడికి రావడం వల్ల మనకు కలిగేదేంటి అనే క్వశ్చన్ కి సమాధానం ఇక్కడ రాయబడి ఉన్నది. చూడండి, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము, Psalms 68 chapter verse 3, 3వ వచనము. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 3వ వచనము, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందము. అందుకు సన్నిధికి రావాలి. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీవు సన్నిధికి ఎందుకు రావాలి అంటే ప్రభు సంతోషము నువ్వు పొందుకోవడానికి. హల్లెలూయా. నీ బాధలు పోవడానికి కాదు దేవుని సన్నిధికి రావాల్సిందే. నువ్వు ఇల్లు కట్టుకోవడానికి కాదు దేవుని సన్నిధికి రావాల్సిందే. నీ పిల్లలు పెళ్లిళ్ళు చేయడానికి కాదు దేవుని సన్నిధికి రావాల్సిందే. నువ్వు మొక్కుకున్నదేదో దేవుని సన్నిధిలో ఇవ్వడానికి కాదు దేవునికి రావాల్సింది. దేవుని సన్నిధికి రావాల్సింది ఎందుకో తెలుసా? నీవు సంతోషముగా ఉండడానికి. హల్లెలూయా. తమ్ముడు, సంతోషం సినిమా థియేటర్లో లేదా? 3 గంటలు మాత్రమే. తర్వాత 3 గంటల తర్వాత ఏం చేస్తాడు? అటెండ్ వచ్చి ఉన్నా లేకపోయినా తోసి పడేస్తాడు బయట. టికెట్ విలువ 3 గంటలే. ఏమన్నా అంతేనా కాదా? లేకపోతే టీవీ షోలో చూసేవారు ఆ గంట మాత్రమే సంతోషం. కానీ దేవుని సన్నిధిలో నిత్యము సంతోషం ఉంటుందంట. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? భూలోకంలోనే మనకి బాధ, వేదన, రోదన, రుగ్మత, అస్వస్థత ఏదైనా ఈ భూలోకంలోనే. కానీ పరలోక రాజ్యంలో ఏముంటుందో తెలుసా? సంతోషం ఉంటది. హల్లెలూయా. ఆ సంతోషం నీకు భూలోకంలోనే కలగాలంటే ఒకే ఒక అడ్రస్, దేవుని సన్నిధి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ చదువుతున్నారు చూడండి, రాయబడి ఉన్నది, నీతిమంతులు సంతోషించుదురుగాక. ఏంటండి? నీతిమంతులు సంతోషించుదురుగాక. తమ్ముడు,
నీతిమంతులకి బాధ రాదా? నీతిమంతులకి అస్వస్థత రాదా? నీతిమంతులకి రుగ్మతలు కలగవా అంటే కలుగుతాయి. అయినను నీ ముఖములో చిరునవ్వు పోనకుండా చేసే బాధ్యత నా దేవునిదే. హల్లెలూయా. ఈ వారంలోనే గతించిన శుక్రవారము ఎంతో పెద్ద యాక్సిడెంట్ అయింది. నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. వేటు SMS అనే యాప్ లో కూడా వచ్చింది ఆ న్యూస్. అందరూ మాకు యాక్సిడెంట్ అవడంతో కారు పిల్టీలు కొడతా ఉన్నది. ఈ పక్కన పాస్టర్ గారు నా ఒళ్ళోకి వచ్చేసారు. నేనేమో ముందు సీటు ఆ యొక్క డ్రైవింగ్ చేసి ఆయన సీటు గుద్దేసుకున్నాను. చాలా చాలా దారుణమైన పరిస్థితి. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అంటూ ఉన్నారు, గతించిన నెలలోనే అక్కడ లారీ బోల్తా పడిపోయి 40 మంది చచ్చిపోయారు. ఇదిగో ఈ కారులో ఉన్న వాళ్ళు కూడా అని దగ్గర దగ్గర 100-120 మంది చుట్టుమూగిపోయారు కారు చుట్టూ. అయిపోయిన వెంటనే ప్రభు కార్యం చెప్తాను చూడండి. కారు యాదమామూలుగా పనిచేసింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ఇదంతా అయిపోలే. నేను సురక్షితంగా ఇంటికి వచ్చా. మళ్ళీ చప్పట్లు కొట్టాను. వచ్చేయడమే కాదు, మరలా స్తుతి కూటంలో ఆరాధనలో నేను పాల్గొన్నాను. అదే స్తుతి కూటంలో వాక్యం కూడా చెప్పాను. ఇప్పుడు కొట్టచ్చు చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడే స్తోమత లేదు, నిలబడే శక్తి లేదు, నిలబడడానికి అసలు నాకు ఆలోచనే లేదు. కానీ ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ రోజున రక్షణ అనే థీమ్ మీద మాట్లాడడానికి ఆలోచన కూడా చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పుచున్నానంటే, ఎంత దుఃఖము కలిగినా నీ ముఖములో చిరునవ్వు పోగొట్టడు నా దేవుడు. హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి. ఆమేన్. నువ్వు ఆలోచించాలి, నువ్వు నమ్మాలి. యు హావ్ టు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విశ్వసించాలి. ఏమండి, క్రీస్తు అంటే ఎంతమందికి ఇష్టం? చేతుల పైకి ఎట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యని ఎంతమందికి, యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టం? బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పండి, యేసయ్యకి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మళ్ళీ అదే చేతులు అలాగే ఎత్తుంచాలి. చెప్తా. యేసయ్యని ఎంతమంది వెంబడిస్తున్నారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్బా, ఇక్కడ హల్లెలూయా చెప్తుంది కాదు, ఆయన చూస్తున్నాడు, ఆయన తూగమేస్తాడు. అర్థమైందా? చిన్న అబద్ధం తమ్ముడు, నేను ఎప్పుడు అబద్ధం వల్ల ఈ చిన్న అబద్ధం. ఏమండి, మంచి గ్లాస్ పాలు తీసుకుని ఎంత నవ్య కాఫీ ఇచ్చింది, గ్లాస్ కాఫీ ఇచ్చింది. నేను ఎప్పుడు అంత గ్లాస్ కాఫీ కూడా తాగలే. ఓన్లీ ప్రేమ తెచ్చింది మా చెల్లి. ఎప్పుడో పెళ్లి కాకముందు అందరం కలిసి సంతోషంగా ఏయో చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరి దారి వాళ్ళది. ఆవిడికి పెళ్ళి అయిపోయింది, మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాం. సరే కొద్ది సమయం చెల్లి ఇచ్చింది కదా ఎప్పుడో అని జ్ఞాపకం చేసుకుని చెల్లితే అదే అన్నాను, ఎంతకుముందు ఎంత బాగుండేదిరా, ఏదేదో అలాగా సరదాగా మాట్లాడుకుని బయటికి వెళ్తూ చిన్న సన్నిధిలో డెకరేషన్ చేసుకుంటూ క్లీన్ చేసుకుని కలిసి చేసేసుకునే వాళ్ళం. ఏమా అవునా? కలిసి ఆ చెల్లి అటేపు తుడుస్తుంటే నేను ఇటేపు తుడిచేసుకుంటూ వచ్చేసేవాడిని. సరదాగా మాట్లాడుకుంటూ అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గ్లాస్ పాలు ఇచ్చింది అనుకోండి, దాంట్లో చొక్క పెనాయిల్ వేస్తే చొక్కేగా, అది తెల్లగానే ఉంది, ఇది తెల్లగానే ఉందిగా. ఏమవుద్దమ్మా పెదమ్మా? ఏమవుద్ది? అవునా? అందరికీ తెలిసిందే. అవునా? ఎందుకు? ఈ శరీరాన్ని కాపాడుకుంటున్నాం కాబట్టి. మరి ఆత్మకు సంబంధించిన విషయం ఏంటి? ఆలోచించి. ఆదివారం భక్తి చేయడం తప్పని నేను అనట్లే. ఆదివారం భక్తి చేయని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఆదివారం అంటేనే పనులు గుర్తు పెట్టుకుని కావాల్సుకుని పనికి పోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆదివారం చేసే భక్తులు కూడా ఈ రోజున క్షేమంలో ఉన్నారు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన ఆదివారం దేవుని సన్నిధిలో, నీ ప్రార్థన ఎవరు వింటున్నారో తెలుసా? అందుకే నీ కుటుంబానికి కాపుదల ఈ రోజుకైనా కలుగుతుంది. హల్లెలూయా. కుటుంబం అంతా వస్తే ఇంకెంత కాపుదల ఆలోచించు. ఏమండి, ఒక కట్టె మండుతుంది అనుకో, ఎంత మంట వస్తుంది? దానికి ఎంత అయితే సాధ్యమవుతుందో అంతే మంట వస్తుంది. అదే 4 కట్టెలు మండుతున్నాయి అనుకో, ఎట్లా ఉంటది? ఎక్కువ మంట వస్తుంది, ఎక్కువ పవర్ ఉంటుంది దాంట్లో. అవునా కదా? ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది. ఆ చుట్టుపక్కలంతా ఒక ప్రభావం ఉంటుంది, వేడి అనే ప్రభావం ఉంటుంది. అవునా కదా? అవునండి కదా? అనండి కదా? ఈరోజు ఒక్క ప్రార్థన చేస్తేనే ఎంత జరిగితే, అదే నువ్వు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే హౌ పవర్ ఇట్ ఈస్, ఎంత శక్తి వస్తుంది దాంట్లో. ఆలోచించు. ఇదంతా జరగాలంటే కేవలం ఒకే ఒక్క ఆలోచన, ఒక తాటి మీద నడవాలి. ఏంటో తెలుసా? దేవుని సన్నిధి.
ఎందుకు తమ్ముడు ఈరోజు దేవుని సన్నిధి గురించి చెప్తున్నావు అంటే రేపు ఆదివారం కొన్ని టికెట్లు కావాల్సుకుని వెళ్ళిపోతాయి. అందుకే పోనీ వచ్చిన వారు, కొత్తవారు, పాతవారు, చుట్టాలో, బంధువులో, స్నేహితులో, గ్రామస్తులో, విశ్వాసులో ఎవరైతే వాళ్ళు ఆదివారం వీళ్ళు తీసుకుంటారని చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి చేతులు జోడించి చెప్తున్నానమ్మా, ఆదివారం ఏ పని ఉన్నా సరే వాటిని విడిచిపెట్టి సన్నిధికి వెళ్ళండి. దేవుని యొక్క కార్యం మీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సైకిల్ చైన్ ఉంది. ఒకదానికొకటి ఏమవుతుంది? లింక్ అయి ఉంటుంది. అసలు సైకిల్ చైన్ అంటే మీకు ఎవరికి తెలియదు కావచ్చు. ఎంతగా చూస్తూ ఉంటారు కొంతమంది. సైకిల్ మేము కార్లో తిరిగాం, నీకెంత తెలుసు? నేను బాత్రూమ్ కూడా కార్లోనే వెళ్ళి వస్తాను అన్నట్టు చూస్తారు కొంతమంది. ఏమండి, సైకిల్ చైన్ ఎంతమందికి తెలుసు? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది అలాగుంటే బాగుంటుంది. చూడండి, ఈ సైకిల్ చైన్ ఒకదానికొకటి ఏమవుతాయి? ఇంటర్లింక్డ్ అయ్యి ఉంటుంది, అవునా కదా? లింక్ అయిపోయి ఉంటుంది. అదే సైకిల్ చైన్, సైకిల్ తొక్కుతూ ఉన్నప్పుడు ఈ చైన్ ఇడిపోయింది అనుకో, తెగిపోయింది, ఏమవుతుంది? బండి వెళ్తుందా? సైకిల్ కాబట్టి మోసుకుంటూనే వెళ్ళిపోతాం. బండి పరిస్థితి అయితే ఎంతసేపు తోయగలవు? నీ శక్తి ఎంత ఉంటే అంతవరకే. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు తోయగలం. లేకపోతే అది కూడా ఏమవుద్ది? బిగిసిపోద్ది. ఏమండి, అవునా కాదా? నీ ప్రార్థన అనే చైన్ తెగిపోయింది అనుకో, నీ బండి అక్కడే ఆగిపోద్ది. ముందుకు వెళ్ళాలంటే మరలా ఏం చేయాలి? చాలా కష్టపడాలి. ఆ లింక్ ఎక్కడుందో, ఎక్కడైతే తెగిపోయిందో 2 కలపడానికి నువ్వు ఎంత కష్టపడాలో తెలుసా? కానీ దేవుడు నీకు ఉచితమైన కృప ఇచ్చాడు. ఏమండి, ఇక్కడ బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బాప్తీసం ఇచ్చినందుకు పాస్టర్ గారికి 1,00,000 రూపాయలు ఇచ్చారు? ఎవరు ఇచ్చారా? నేనే ఇవ్వలేదు. ఎందుకు ఇస్తాం? దేవుడు నీకు ఉచితమైన కృప ఇస్తే, హల్లెలూయా. నీకు ఇచ్చిన రక్షణ ఉచితమైనది, హల్లెలూయా. నువ్వేం వెలపెట్టి ఏం కొనలే. దేవుడు నీకు ఉచితమైన కృప ఇచ్చాడు, ఉచితమైన రక్షణ ఇచ్చాడు. కానీ దాన్ని కాపాడుకోకపోతే పరలోకము ఉచితముగా రాదు. ఏమండి, సన్నిధికే రాకపోతే పరలోకానికి ఎలాగెళ్తాం? సెట్ అవ్వాలి, త్వరగా సెట్ అయిపో. ఓకే, ఒకళ్ళు కూర్చుని పోవటమే అంతే. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నేననే మాట ఒక లాజిక్ ఆలోచించండి. దేవుని సన్నిధికే రాకపోతే పరలోకంలోకి ఎలాగెళ్తారు? ఒకళ్ళు అంటారు, అన్నయ్య నేనే పెళ్లి చేశాను అనమాట వాళ్ళకి. ఒకరు అంటారు, అన్నయ్య నేను మనసులో ప్రార్థన చేసుకుంటాను అన్నయ్య. ఏంటంట? ఎక్కడ? నేను మనస్సులో బైబిల్ చదువుకుంటాను అన్నయ్య. ఏమండి, ఇంట్లో వాళ్ళ అమ్మగారు మంచి బిర్యానీ వండారు అనుకో, ఎందుకంటే మా అక్క తెగ ఉండేస్తుంది, నా ఫ్లాష్ లైట్ వేసి తెగ తిప్పేస్తుంది. సరే, అమ్మలాగా ఒక అమ్మ ఎవరు ఇంట్లో వండుతున్నారే అనుకోండి, మంచి గుమ్మ వచ్చేస్తుంది, మంచి వాసన వచ్చేస్తుంది. మనసులో తినేస్తామా? తిను. మనసులో ప్రార్థన చేసిన వాళ్ళు మనసులో తినండి, మనసులో పడుకోండి, మనసులో స్నానం చేయండి, మనసులో నీళ్ళు తాగండి, మనసులో పని చేసుకోండి. కుదురుతా? నీ శరీరానికి కుదరకపోతే నీ ఆత్మకి ఎలా కుదురుద్ది? నీ ఆత్మ వర్ధిల్లాలంటే, ఇవన్నీ విషయాల్లో వర్ధిల్లాలంటే నా దేవుని కృప నీకు తోడుగా ఉండాలి. చప్పట్లు కూడా దేవుని తీసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉల్లాసించుదురుగాక అనే మాట ఎందుకు దావీదు భక్తుడు రాశాడంటే, నీవు బాధలో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధికి వస్తే నీకు సంతోషము కలుగుద్ది కాబట్టి. హల్లెలూయా. నీ దుఃఖం అంతా కూడా పారద్రోయలకు నా దేవుడు సమర్థుడు, ఆయన శ్రీమంతుడు. నీ యొక్క సమస్య ఆయనకి చిటికలో పోతాయి. హల్లెలూయా. నీ మాట వల్లే కలుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు, నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తం సాధ్యమే. ఏంటండి? ఆయన మాటకు సమస్తం సాధ్యమే. ఆయన మాటకు సమస్తం సాధ్యమే. ఈ రోజున బాప్తిస్మం తీసుకున్నప్పుడు వాగ్దానం చేశాం, ఏమని?
మరలా దాని జోలికి వెళ్ళను ప్రభువా, మరలా దాన్ని నేను ముట్టుకోను ప్రభువా, మరలా దాని జోలికి వెళ్ళను ప్రభువా, మరలా నేను దాన్ని చూడను ప్రభువా. ఈరోజు ఎంతమంది టీవీలు ఆడుతున్నాయండి? పైన దేవుని సన్నిధిలో ఆరాధన జరుగుతుంటే కింద ఏమవుతుంది పక్కన? ఈ రోజున క్రైస్తవుల గృహములోనే దేవుని శక్తి లేదు. క్రైస్తవుల గృహములోనే దేవుడు లేడు. ఇంటి పైన స్టారు, ఒక సహోదరుడు రాశాడు పాట, ఇంటి పైన స్టారు ఇంటి కింద. థ్యాంక్ యూ విన్నారు పాట అయితే, స్తోత్రం వినండి. ఇంటి పైన అంట ఏముందంట? స్టార్ ఉందంట, క్రిస్మస్ స్టార్. కానీ ఇంటి కింద ఏముంది? సీసాకాయలు ఓపెన్ చేస్తానంట. మన అక్కలు ఇంకా గొప్పలు ఆమ్లెట్లు వేసి ఇస్తారంట. అబ్బో అమ్మా, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయతో క్షమించండి అమ్మా. ఎవరైతే ఉన్నారో అందరూ కట్టగట్టుకుని ఒకటి ఉందన్నమాట వాళ్ళ కోసం. ఏంటది? తెలుసు, అందరికీ తెలుసు. ఏంటంట అది? అగ్ని ఆరదు. చెప్పాలమ్మా, అగ్ని ఆరదు. తెలుసు కూడా ఆమ్లెట్లు వేస్తున్నావంటే అమ్మా దగ్గర పడింది. దేవుని రాకడ ఎంతో దగ్గరగా ఉంది, జాగ్రత్త. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయేమో తెలుసా? నీతిమంతులను నీతిమంతులుగా ఉండనివ్వండి, పరిశుద్ధులను పరిశుద్ధులుగా ఉండనివ్వండి. ఎందుకో చెప్పనా ఈ మాట? నీకు దేవుని సన్నిధికి రావడానికి చెప్పడం వరకే మా బాధ్యత. ఫోర్స్ చేసేది ఏది కూడా లేదు, ఎవరిని బలవంతం చేసేది లేదు. ప్రభు నమ్ముకుంటే నీ జీవితం మారుతుందిరా, మేము అంతవరకే చెప్పగలం. హల్లెలూయా. ఏమంటే గుర్రం ఉంది, దానికి దాహం లేదు, బాగు దగ్గర తీసుకెళ్ళా తాగుద్దా? ఎడంకాలతో తొన్నది, అవునా కదా? ఎందుకు? దానికి ఏం లేదు, తీసుకెళ్ళడం వరకే మన బాధ్యత. దాహం ఉందా లేదా, తాగే పూచి ఎవరిది? ఏమంటే ఎవరిది? మరొక లేఖనం చదువుకుని నేను ముగిస్తాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము. దేన్ని వెతకాలో ఈరోజు మనం నేర్చుకున్నాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, 16వ అధ్యాయము, 16వ అధ్యాయము అమ్మా 16వ అధ్యాయము 11వ వచనం. ఎస్ అమ్మా, అందరూ చదవాలమ్మా. ఒకవేళ చదువు రాకపోతే సహోదరుడు చదువుతున్నాడు, వినండి. 16వ అధ్యాయం 11వ వచనం చదవండి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యమును. అండర్లైన్ చేసిన వాళ్ళు అండర్లైన్ చేసేసుకోండి. ఏంటంటే ఇది? యెహోవాను ఆశ్రయించాలి, ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటి? ఆయన బలమును. ఈరోజు అనుకుంటారు నాకు బలం ఉంది కాబట్టి నేను పని చేసుకుంటున్నా, నాకేంట్లే అని అనుకుంటారు. 10 సంవత్సరాల తర్వాత ఇదే బలం ఉంటుందా? ఎముకలు ఏం చేస్తాయి? లేచినప్పుడు కూర్చున్నప్పుడు మ్యూజిక్ చేస్తూ ఉంటాయి, అవునా? ఒక ఎముక కట్టుకుని ఏమవుతుంది? కొంతమందికి సౌండ్లు వస్తున్నాయా? అరిగిపోయాయని అర్థం. దానికి అర్థమైందా? ఏమండి, 10 సంవత్సరాల క్రితం చేయగలిగిన పని ఇప్పుడు చేయగలుగుతున్నావా? ఆలోచించండి. ఎవరి బలం ఆశ్రయించాలో తెలుసా? నాకేంట్లే అని అనుకున్నావు అనుకో, దేవుని యొక్క బలం ఇక్కడ ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనం బలహీనులం కాబట్టి. హల్లెలూయా. we are the weak persons on that. మనం బలహీనులము, ఈ భూమి మీద మనం బలహీనులము. కానీ ఏ విషయంలో నీవు బలహీనులుగా ఉన్నావో అదే విషయంలో దేవుడు నిన్ను బలపరుచుటకు నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. అందుకు దేవుని ఆశ్రయించాలి, అందుకు దేవుని సన్నిధిని వెతకాలి. లాస్ట్ లైన్ చదవండి ఒకసారి. ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము. ఆదివారం ఒక్కటే ఎదుగుతారు కొంతమంది. అక్కడ ఏమని రాయబడి ఉంది చదవండి ఒకసారి. నిత్యము వెతకాలి. ఏమంటే నేను రోజు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం చెప్పేస్తాం బయట వాళ్ళకి, ఇలా చేయాలి అలా చేయాలి. మనం చేయం. ప్రభు సన్నిధికి వెళ్తే ఏం కలుగుద్దో తెలుసా? సంతోషం కలుగుతుంది. ఎవరు చెప్తారు?
ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ప్రభు సన్నిధికి వెళ్తే ఏం కలుగుతుందో తెలుసా? సంతోషము కలుగుతుంది. సంతోషం పొందడానికైనా మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నావో నువ్వు అనుకోవచ్చు, ఈ కష్టం తీరిపోయి వద్దాంలే. ఒక సహోదరుడు అనుకుంటున్నాడంట, న్యూ ఇయర్ దగ్గరలో ఉంది కదా చెప్తున్నాను చూడండి. ఒక సహోదరుడు పెద్ద తాగుబోతు, వాళ్ళ వైఫ్ గారు మాత్రం చాలా మంచి విశ్వాసి, మీ అందరిలాగా చాలా మంచి విశ్వాసి. ఎంత సీరియస్ చూస్తున్నారు అంటే, విశ్వాసం అన్నాను కదా అన్నా, మీరు విశ్వాసలేగా? డౌటా? సర్లే, ఒక విశ్వాసం ఉంది. ఆ తల్లిగారు రోజు ప్రార్థన చేసేదంటే ఏమనంటే, ప్రభువా వీడు తాగితే తాగాడు, తాగి వచ్చి నన్ను హింసించేస్తున్నాడు, బిడ్డలకి ఆహారం పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వట్ల. కొంత తాగినోడు ఏమన్నా మూల కూర్చుంటాడా అంటే, తిన్న అన్నం అక్కడే ఎక్కేస్తున్నాడు, తిన్నది ఏదైనా సరే ఇలా చేస్తున్నాడు, ఇల్లంతా చిందరబందర అయిపోతుంది. నేను ఎంత నీట్ గా పెట్టుకున్నా సరే వాడు వచ్చి ఏం చేస్తున్నాడు, ప్రభువా దయతో మార్చయ్యా అని ప్రార్థన చేసుకుంటే ఒకరోజు అయ్యగారు విన్నారు. ఎవరు? మందుబాబు గారు. ఆ బావిని నువ్వు కొంచెం ఇదే పూచమ్మా, ఎదురుగోనో తిన్నంగా. ఓకే, ఆ బాబు అనుకున్నాడంట, అయ్యి బాబే నా పిల్లలు ఎంత బాధపడిపోతున్నారు, అయ్యి బాబే నా భార్య ఎంత ఏడిచేస్తుంది అని డిసెంబర్ 30వ తారీఖున పాస్టర్ గారిని కలిశాడంట. ఎవరిని కలిశాడు? పాస్టర్ గారిని కలిశాడు. అయ్యగారు, రేపటి నుంచి నేను సన్నిధి మానా, నాకు బాప్తిసం ఇచ్చేయి, ఇస్తావా సత్తావా అని కూర్చున్నాడు. 31వ తారీఖు వచ్చింది, వైట్ అండ్ వైట్ వేసాడు, బాప్తిసం తీసేసుకున్నాడు. మాస్టర్ గారికి ఏం బాధ? ఏమన్నప్పుడు ఇచ్చేస్తాడు, అంతే కదా. మాస్టర్ గారికి ఏంటి బాధ? ఏమంటే ఇప్పుడు మీరు వచ్చి బాప్తిసం ఇమ్మంటే ఇస్తాను, ఎందుకు? మా బాధ్యత అది. మారేవా మారలేదని దేవుడికి నీకు సంబంధం. హల్లెలూయా. ఆ బాబు అన్నాడంట, అయ్యగారు బాప్తిసం ఇచ్చామంటే అయ్యగారు ఇచ్చేసాడు నాకు అంటాడు. అయ్యగారు ఇచ్చేసాక 2 రోజుల నుంచి అయ్యగారు ఏం చేయట్లా? చెప్పండి అమ్మ, సైకిల్ చేసాక కూడా చెప్పకపోతే మీకు నమస్కారం, నాకు సంస్కారం. ఏం చేయట్లా? టానిక్ వెళ్ళట్లే, బాబు గారికి ఏం వెళ్ళట్లే. ఎంత పంచపక్ష పర్వణాలు ఎదురుగెట్టినా సరే ఏదోలా కనబడుతున్నాయి, కానీ ఇది మాత్రం మిస్ అయిపోతున్నాడు. ఓకే, పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు, మా నాన్న మారిపోయాడు, మా భర్త మారిపోయాడు, నా కొడుకు మారిపోయాడు అని అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ మూమెంట్ లో ఉన్నారు. 31వ తారీఖు సన్నిధిలో ప్రార్థన అయిపోయింది. 12 గంటలకల్లా పాస్టర్ గారి ఇంటికి పంపించేశాడు. 12 గంటలకు అందరూ వచ్చి పడుకున్నారు. అందరూ పడుకునేదాకా వెయిట్ చేసి 12:30 ఎక్కడికి వెళ్ళిపోయాడు? అర్థమైందా? మనుషుల కోసం వచ్చే మార్పు ఇది, కానీ దేవుని కొరకు వచ్చిన మార్పు ఎలా ఉంటుందో తెలుసా? నేను మళ్ళీ దాని జోలికి వెళ్ళను. ఇది మార్పు. హల్లెలూయా. ఒకే ఏం చేస్తుందంట? చెయ్యే అంటూనే మళ్ళీ అదే చేస్తారు. ఏం చేస్తుంది? బైబిల్లోనే ఉందండి. నా సొంత వాక్యాలు అనుకుని నన్ను తిట్టుకున్నారు కామోసు. అమ్మా మీకు నమస్కారం, నన్ను ఏం తిట్టుకోక, నేను బైబిల్లో మాటలే చెప్తున్నాను. కుక్క తన వాంతికి ఏం చేస్తుంది? చెప్పాలి వెనక్కి, అవునా కాదా? మళ్ళా నేను దాని జోలికి వెళ్ళను పాస్టర్ గారు అన్నవాడు ఏం చేస్తున్నాడు? మళ్ళా ఇప్పుడు ఈయన ఎవరితో పోల్చాలా? నేనెవరితో పోల్చలేదమ్మా, మళ్ళీ తిట్టుకుంటారేమో నన్ను. దేవుని వాక్యం అందది ఏంటో తెలుసా? చదువుదాం. కీర్తనలు 34 వచ్చాయి. చివరి మాట నేను మాట్లాడి ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం, అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, Psalms 32 chapter verse 19. 19వ అధ్యాయం 34వ అధ్యాయము 19వ వచనం.
నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వాణిని. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అని అంటే, నీకు అనేకమైన బాధలు ఉండొచ్చు, కానీ నా దేవుడు వాటన్నిటి నుండి నీకు విడుదలనిచ్చుటకే నిన్ను పిలుస్తున్నాడేమనో తెలుసా? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, కమ్ టు మీ, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే విశ్రాంతిని ఇవ్వడానికి. ఒక తమ్ముడు నాకు ఫోన్ చేసి అన్నాడు, అన్నయ్య యేసు ప్రభు అన్నాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని, నాకు పక్కింటి అమ్మాయి అంటే చాలా ఇష్టం అని అన్నాడు. ఏంటంట? యేసు ప్రభు అన్నాడు కదనియా, నిన్ను వలే నీ పొరుగు వారిని. అదే అన్నయ్య, మా పక్కింటి వాళ్ళు పొరుగులే కదా, నన్ను ఎలా ప్రేమించుకున్నాను, ఆ పక్కింటి అమ్మాయిని కూడా నేను అలాగే ప్రేమిస్తున్నాను అన్నయ్య, నాకు పెళ్లి చేయరా అన్నాడు. ఇంకోసారి నాకు ఉమ్మని తొక్కవంటే నా కారుకి ఎప్పుడు ఎదురవుతావు అప్పుడు గుద్దిపాడేస్తాను అన్న. దేవుడు అన్న ప్రేమ ఏంటో తెలుసా? నీకు బాధలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, రుగ్మతలతో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, మనశ్శాంతి లేని సమయంలో నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో, నీ కోసం ఎలా ప్రార్థన చేసుకుంటావు, నీ పక్క వారి కోసం అలాగే ప్రార్థన చేయమని దాని అర్థం. హల్లెలూయా. నువ్వు ఎలా తినేస్తున్నావో పక్కనోడికి తెలియకుండా చేసేసి, ఎలాగా బ్రతికేస్తున్నావో పక్కనోడికి తెలియకుండా చేసేసి, అన్ని కూడా పక్కింటోళ్ళ మీద, ఆ ఇంటోళ్ళ మీద, ఈ ఇంటోళ్ళ మీద, ఆ ఇంటోళ్ళ మీద, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీదే నిందలు మోపేసి బ్రతికేసి ఎప్పుడూ చూడట్లేదు అనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాకడ సమయం ఎంతో దగ్గరగా ఉంది. హల్లెలూయా. నువ్వు ఇంట్లో ఉండి బయట అడుగు పెట్టిన మొదలుకొని మరలా నువ్వు ఇంటికి సురక్షితముగా వచ్చే వరకు కూడా నీకు కాపుదల ఇచ్చేది నా దేవుని యొక్క దేవదూతలు. హల్లెలూయా. 91వ కీర్తన తీయండి, నేను చెప్పేసి ముగించేస్తాను. 91వ కీర్తన ప్రతి ఒక్కరు ఫాస్ట్ గా తీయాలి. 91వ కీర్తన తీసారా? చూడండి, చదవండి, 10వ వచనం చదవండి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీకు గుడారము సమీపించదు. 12వ వచనం కూడా చదవండి. 11, 12. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి ఏం చేశాడంటే ఆయన దూతలకు. అందుకే నువ్వు నేను క్షేమంగా ఉన్నావు. నువ్వు నీ అందసందాలను బట్టి కాదు, నీ స్థితి బట్టులను బట్టి కాదు, నీకున్న మంచి వాహనాన్ని బట్టి కాదు, నీకున్న సంపదను బట్టి కాదు, నీకున్న ఆస్తి పాస్తులను బట్టి కాదు, పేరును బట్టి కాదు, దేవుని దూతలు ఆజ్ఞాపించాడు. కాబట్టే ఈ రోజు వరకు నువ్వు నేను క్షేమంగా ఉన్నాం. హల్లెలూయా. ఏమండి, ఆలోచించండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తున్నాను. కోవిడ్ టైంలో ఎంతమంది చచ్చిపోయారు ఆలోచించండి. 2019, 2020, 2021, నా మ్యారేజ్ 2021లోనే అయ్యింది, కోవిడ్ లోనే అయింది. 3 సంవత్సరాలు ఒక్కసారి లెక్కేసుకుంటే దగ్గర ఎంతమంది చచ్చిపోయారు. ఏమంటే నిన్న రాత్రి ఫోన్ చేసిన వాళ్ళు రేపు పొద్దున్న రోజు ఏమైంది? పొద్దున్న మాట్లాడిన వాళ్ళు మధ్యాహ్నానికి ఏమైపోయారు? రాలిపోయారు అంతే. ఏమంటే అవునా కదా? ఏమంటే అవునా? ఎందుకు? వాళ్ళకి ఏమన్నా జబ్బు వచ్చా? కాదే, వైరస్ సోకి. ఏమంటే అంతేనా కదా? చేతుల ద్వారా, లేకపోతే మాట్లాడడం ద్వారా, లేకపోతే వాళ్ళ గాలి మనకు గాలికి సోకడం వల్ల ఏదో రకంగా ఈ యొక్క కోవిడ్ అందరినీ కూడా బాధ పెట్టింది. అవునా కాదా? కోవిడ్ రానోడు ఎవడో లేడు, అందరికీ వచ్చింది. నాకు రాలేదని అనుకోవద్దు, నీకు వచ్చిపోయింది, నీకు తెలియకుండా దేవుడు చేశాడు అంతే. హల్లెలూయా. నాకేం రాలేదండి. అవునా? ఒక్కసారి నీ బ్లడ్ టెస్ట్ చేస్తే వచ్చిందో లేదో తెలిసిపోద్ది. ఫ్రీగా నేను తీస్తాను. నిన్ను నమ్మించడం కోసమైనా చెయ్యాలి కదా ఇలాంటి పనులు. హల్లెలూయా. అప్పుడే మన అందరం ఏం చేయాలా? కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇంకా ఆయుష్ను పెంచాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేస్తాడు. ఇంక్రీజ్డ్ అవర్ లైఫ్ స్పాన్. మన యొక్క ఏం చేశాడంటే ఆయుష్ను ఎందుకంటారు చెప్పాలి. ఎందుకు పొడిగించాడంట? చెప్పాలి. ఎందుకు పొడిగించాడంట? ఇంకా రిమోట్ నొక్కుతావని.
ఇంకా రిమోట్ నొక్కుతావు, అది నన్ను అంటదండి అనుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతావని. ఏమండి, క్రైస్తవుల ఇంట్లోనే సమాధానం లేకపోతే నిన్ను చూసి ఇంకోళ్ళు ఏం నేర్చుకుంటారు? క్రైస్తవుల ఇంటిలోనే రక్షణ సునాదములు కాకుండా సినిమా పాటలని, వ్యభిచారకు సంబంధించిన మాటలు మాట్లాడుతూ వారి యొక్క ఆలోచన యవనస్సులు ఎందుకు చెడిపోతారో తెలుసా? దేవుని వాక్యం అనే నడత వారిలో లేకపోవడం వల్ల. మరి ఎలా బలపరచబడతారు యవనస్సులు? దేని ద్వారా బలపరచబడతారు, దేని ద్వారా వృద్ధి చెందుతారంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. హల్లెలూయా. మరి ఎంతమంది దేవుని వాక్యాలు వింటున్నారు రోజు? ఎంతమంది ఫోన్లో సమయం గడుపుతున్నారు రోజు? ఎంతమంది ఇష్టం వచ్చినట్టు వారికి ఇష్టమైన పనులు చేసుకుంటున్నారు రోజు? ఒక్క విషయం ఆలోచించండి, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నీకు నచ్చింది నువ్వు చూడు. రాత్రి పడుకునేటప్పుడు ప్రభువా ఈ రోజంతా నీకు ఇష్టమైనట్టుగానే బ్రతికానా లేదా అని పరీక్షించుకో. నువ్వేంటో నీకే తెలుసు. నీకు నచ్చినట్టుండు. దేవుడు ఆ స్వాతంత్రం కూడా ఇచ్చేసాడు. హల్లెలూయా. ఏమండి, 3 పూట్ల తినద్దు అన్నాడు దేవుడు, ఒక పూటే తిన అన్నాడా? నీకు నిద్ర వచ్చినప్పుడు పడుకోవద్దు, నేను చెప్పినప్పుడే పడుకో అన్నాడు దేవుడు? లేదు కదా. ఏమండి, అవునా కదా? దేవుడు ఏమైనా నియమాలు పెట్టాలంటే ఈరోజు భూమి మీద ఒక్కడో ఉండడు. ఆయన ఫ్రీడమ్ ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా. నీకు నచ్చింది నువ్వు చేయి, కానీ సూర్యాస్తమైపోయినప్పుడు దేవునికి ఇష్టమైనవి నువ్వేమన్నా చేసావా? దేవునికి ఇష్టం లేనివి నువ్వేమన్నా చేసావా? నువ్వు పరీక్షించుకుంటే మనం ఏంటో మనకే అమ్మా. ఈ రోజున మనం బ్రతికున్నామంటే ఇంకా ఆయన యొక్క ప్రణాళిక నీ ద్వారా నా ద్వారా జరిగించాలనే ఇంకా ఆయన సజీవ లెక్కలో ఉంచాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాను. నీ పాదములకు రాయి కూడా తగలకుండా ఆయన దూతలను ఎందుకు ఆజ్ఞాపించాడు అని అంటే నీ ద్వారా ఇంకా పని జరగవలసి ఉన్నది. హల్లెలూయా. నీ కుటుంబం నీ ద్వారా రక్షించబడాలి కాబట్టి ఇంకా నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. ఇంకా నీ ద్వారా నీ తోటి వారు రక్షించబడాలి కాబట్టి, నీ బంధుమిత్రులు రక్షించబడాలి కాబట్టి, నీ కొలీగ్స్ రక్షించబడాలి కాబట్టి, నీ స్నేహితులు రక్షించబడాలి కాబట్టి ఇంకా నీ కోసము దేవుడు నీ ఆయుష్ కాలమును పెంచాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని పని కాకుండా అన్ని పనులు పెట్టుకుంటాం. ఆదివారం అనేటప్పటికే పెళ్ళిళ్ళు, ఆదివారం అనేటప్పటికే చుట్టాలు, ఆదివారం అనేటప్పటికే పనులు, ఆదివారం అనేటప్పటికే ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ ఉన్నారు. జాగ్రత్త, ఒక రోజున శోధన వస్తా ఉన్నది. అపవాది తిరుగుతున్నాడు. ఎలాగో తెలుసా? అపవాది తిరుగుతున్నాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతున్నాడు. జాగ్రత్త. మా అబ్బాయి చాలా మంచిదండి, మా అమ్మాయి చాలా మంచిదండి. ఎవడి బంగారం ఆడికే మెప్పు. అవునా కదా? ఒకరోజు అదే ముప్పు కూడా. అర్థమవుతుందా? నీ బిడ్డలు ఏం చేస్తున్నారో నువ్వు తెలుసుకోవాలి. నీ బిడ్డలు ఏం చూస్తున్నారో నువ్వు తెలుసుకోవాలి. నీ బిడ్డలు ఎవరితో మాట్లాడుతున్నారో నువ్వు తెలుసుకోవాలి. నీ బిడ్డల యొక్క స్నేహితులు, వారి సహవాసం ఎవరితో నీవు తెలుసుకోకపోతే తల్లిదండ్రులుగా అర్హత లేదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ సంగమా, ఆదివారం పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధికి ఇచ్చిన విలువ, సన్నిధులు ఇంకా రెఫరెన్సెస్ చూపించమంటే మీకు రాత్రంతా చూపిస్తాను సన్నిధికి ఉన్న విలువ. కానీ సమయము అయిపోతుంది. కొన్ని కళ్ళు నన్నే చూస్తున్నాయి. ఎలాగనంటే, బాబు నువ్వు ఆపేస్తే నవ్యం ఏదో పలహారం పట్టుకొచ్చే ఉంటది, గొప్పున తీసుకుని చుప్పున వెళ్ళిపోతాం అని కొన్ని కళ్ళు చూస్తున్నాయి. ఏమండి, ఇంకో గంట వాక్యం చెప్పండి, నోరు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు ఓపిక ముందు కూర్చుంటాకి, నిలబడ్డానికి నాకు ఓపిక లేదు. హల్లెలూయా. ఏమండి, అందరం మనం సన్నిధికి వెళ్ళాలి. ఒక రోజున ఇక్కడ పరుగు ముగించబడుతుంది, ఒక రోజున అక్కడ మనం కళ్ళు తెరుస్తాం. మన నిరీక్షణ ఏంటో తెలుసా? ప్రభు వస్తున్నాడు. నిన్ను నన్ను ఏం చేస్తాడు? భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళిపోతాడు. పరలోకంలో విందు జరగబడుతుంది. తీర్పు దినాలు ఉన్నాయి. భూలోకంలో కష్టాలు వస్తున్నాయి. ఏ కష్టము నీ దగ్గరికి రాకుండా ఉండడం కోసమే దేవుని సన్నిధి. హల్లెలూయా. శోధనలో పడకుండానట్లు, ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి
ఏం చేయాలంట? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చి సభను ముగిస్తారు. మహాపరిశుద్ధుడు వెండి దేవా, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు. ఇంతవరకు కూడా మీ వాక్యముతో నాతో మాట్లాడి మా హృదయములను తెప్పరిలో చేసిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధికి వస్తే ఎటువంటి మేలులు జరుగుతాయో ప్రభా, నీ సన్నిధిలో లేకపోతే ఈ లోకములో దుష్టుడు ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తాడు దేవా, మీరు చక్కగా వివరించారు నీ కుమారుడి ద్వారా. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. వినట మట్టుకు మాత్రమే కాకుండా విధేయతతో ప్రభా నీ వాక్యములకు లోబడి జీవించడానికి సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ బలపరచండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. ఇంకా ఏ కుటుంబాలలో రక్షణ లేని వారు ఉన్నారు, దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ మందిరమును విడిచిపెట్టకుండా ప్రభా దేవాని సన్నిధిలో కుటుంబాలతో వెళ్ళి ప్రార్థించుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. నీ రాకడ ఆసన్నమవుతూ ఉన్నది ప్రభా. నీ యొక్క రాకడ గుర్తులు ఈ లోకంలో జరుగుతూ ఉంటున్నాయి ప్రభా దేవా. ఎవరైతే మెడకోగా ఉండి ప్రార్థన చేస్తారో దేవా, సంఘం ఎత్తబడుతుంది, ప్రజలు ఎత్తబడతారని అయ్యా. సార్వత్రిక సంఘము మధ్యాకాశ మేఘములో కలుస్తారని ప్రభా నీ వాక్యము మేము వింటున్నాము, చదువుతున్నాం ప్రభా దేవా. రెప్పపాటులో వస్తున్నావు తండ్రి, మీకు వందనాలు ప్రభా. నోవహ కాలంలో జరిగినటువంటి సూచక క్రియలు ఈ లోకంలో మేము ఇప్పుడు చూస్తున్నాం నాయన దేవా. ఇప్పుడు ప్రత్యక్షమవుతావో మాకు తెలియదు. సిద్ధపడిన హృదయాలతో రక్షించబడి ప్రతి ఒక్కరు కూడా దేవా నీలో ప్రభా నిన్ను ఎదుర్కొనే బిడ్డలుగా ఉండడానికి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. నవ్య కుటుంబాన్ని బలపరచండి నాయన. రాజీవుని బలపరచండి. ఆయనకు ఉన్నటువంటి వ్యాన్ పరిచర్యను మీరు ఆశీర్వదించండి ప్రభా. యేసు నామములో నీ కాపుదలు ఇచ్చి నడిపించమని అడుగుచూ ఉన్నాను నాయన. నవ్యకు మంచి స్థిరమైన ఒక మంచి జాబ్ ఇవ్వమని అడుగుచూ ఉన్నాం ప్రభా. ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా, నీకు వందనాలు. అలాగే ప్రభా దేవా అయ్యా ఇచ్చిన కుమారుని మీరు ప్రభా అభిని మీరు బలపరచండి, అనుని మీరు బలపరచండి. వారికి ఆరోగ్యాలు ఇవ్వండి, వారి ఎడ్యుకేషన్స్ లో తోడుగా ఉండండి, సహాయం చేసి నడిపించండి ప్రభా. కుటుంబంలో ఉన్న అక్కర్లన్నీ తీర్చండి నాయన. ఇదిగో గృహము ప్లాస్టిక్ అయింది ప్రభా అయ్యా తండ్రి. పెయింటింగ్స్ అవ్వాలి, కింద ఫ్లోరింగ్ అంతా కూడా ప్రభా యేసు నామములో ప్రభా సమస్తము మీరు జరిగించమని అడుగుచున్నాను నాయన. మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. మీరు మా వాక్యము సెలవిచ్చారు, ఈ సన్నిధిలో కుటుంబం అంతా వచ్చి ప్రభా ఆరాధించుకోవడానికి గణపరచుకోవడానికి సహాయం దయచేయండి. నన్ను గణపరచువారు నేను గణపరుస్తానని మీరు సెలవిచ్చారు. ఇదిగో ప్రభా ఈ బిడ్డలు నాయన నిన్ను చేర్చుకొని, సంఘాన్ని చేర్చుకొని ప్రభా, మమ్మలను చేర్చుకొని ప్రభా సాక్ష్యం ఇచ్చి నీ నామాన్ని గణపరుచుకున్నారు ప్రభా. ఈ కుటుంబానికి రావాల్సిన దీవెనాశీర్వాదాలు మీరు దయచేయండి నాయన. ప్రభు యేసు నామములో నాయన ఇదిగో నీ మందిరములో సమృద్ధి ఉన్నదని సెలవిచ్చిన దేవా, నీ మందిరములో ప్రతి ఒక్కరు కూడా ప్రభా అయ్యా పొందుకుని ప్రభా అనేకమైనటువంటి వారికి పంచించే వారిగా నజరేయుడైన యేసు నామములో ప్రభా ప్రతి ఒక్కరిని కూడా బిడ్డలను కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి తల్లిదండ్రులు ప్రభా దేవా సరిత నాయన, అలాగే ప్రభా తండ్రి కుమారుడు ప్రభా దేవా అయా సహోదరుడు కూడా మీరు దర్శించి వాళ్ళ రక్షణలోకి నడిపించండి ప్రభా దేవా. నవ్య తోబుట్టువులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరినీ కూడా రక్షణలోకి నడిపించండి. మీరు నామానికి మహిమ తెచ్చుకోండి. రాజీవ్ తనకు ఉన్నటువంటి తన తోబుట్టులైన వారిని వారి కుటుంబాల బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆత్మీయతలు ఇంకా ఎదగడానికి సహాయం దయచేయండి. మీరు మహిమ పొందండి ప్రభా. వాక్యం చెప్పిన నీ కుమారుని దాసుని బలపరచండి ప్రభా. మీకు ఆరోగ్యంతో నింపండి. ఆయనకి ఇచ్చిన కుటుంబాన్ని బలపరచండి ప్రభా. భార్య బిడ్డను దీవించండి ప్రభా. నీ కృపలో నడిపించండి ప్రభా. ఆరాధన చేసిన కుమారుని మీరు బలపరచండి ప్రభా. యేసు నామములో వచ్చిన ప్రతి బిడ్డ పట్ల నీ కృపా సన్నిధించి నడిపించి మహిమ పొందుకోండి నాయన. ప్రతి ఇంట నీ నామం స్తుతించేటువంటి స్తుతి కీర్తనలు వినబడడానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు నామమునకి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. యేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నేనే సహవాసము నిత్యము ఎల్లప్పుడూ కూడా ఈ రోజు స్తుతి కూట పెట్టుకున్న కుటుంబానికి తోడయ్యండి. వాక్యం చెప్పిన దేని కుటుంబ కుమారుడికి
తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో క్రీస్తు మహారాజ్ కి, బోలో క్రీస్తు మహారాజ్ కి, బోలో క్రీస్తు మహారాజ్ కి. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలండి.